హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న టేబుల్ గురించి నేర్చుకుంటున్నాము. టేబుల్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అంటే టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, దానిలో ఎక్స్టెండింగ్ రోస్ కాలమ్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో అయిపోయినాయి. అవి కావాలంటే కనుక ఛానల్లో ఉంది, ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసరికి అంటే టేబుల్ మోడల్స్ తీసుకొని ఎక్సర్సైజెస్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ కొన్ని టేబుల్స్ చూపిస్తున్నా చూడండి. ఇట్లాంటి టేబుల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. చూసారు కదా, ఈ టేబుల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ దీంట్లో ఈ టేబుల్ని ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడే క్రియేట్ చేద్దాము. దీన్ని ఎంటర్ కొట్టేసేసి చూడండి, ఇక్కడ దీన్ని బట్టి చేయాలనుకుంటే గనక ముందు మనము ఫస్ట్ ఈ పైన ఉన్నాయన్ని వదిలేసేయండి. ఈ కింద ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఉన్నాయి. మనం దీన్ని బేస్ చేసుకొని పైన అంటే రోస్ అనేది ఎలా యాడ్ చేసుకొని దాన్ని ఎలా మర్జ్ చేయాలన్నది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ టేబుల్ అనేది రావాలంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి టేబుల్ ఆప్షన్ తీసుకొని 7 కాలమ్స్, నెక్స్ట్ కింద 2 రోస్ ఉన్నాయి కాబట్టి 2 రోస్ తీసుకుందాము. ఇంతవరకు తీసుకొని దీనిలో డేటా అనేది ఎంటర్ చేద్దాం. ఫస్ట్ కాలంలో నేమ్స్ అనేది ఉంది, బ్రాకెట్ లో ఎలిమెంట్ అనే ఆప్షన్ ఉంది. బ్రాకెట్ క్లోజ్. ఈ ఎలిమెంట్ నుంచి కిందకు ఉంది కాబట్టి ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ ఈ కాలం అన్ని కూడా సేమ్ ఇదే కాలం విత్ అనేది ఉండాలంటే గనక మనము ఒక ఆప్షన్ చెప్పుకోవాలి. ఇక్కడ లేఅవుట్ లోకి వెళ్ళి ఇక్కడ ఆటో ఫిట్ అని ఉంది కదా, ఆటో ఫిట్ ఫిక్స్డ్ కాలం విత్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సేమ్ అన్నిటికీ ఇదే కాలం విత్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాలేజీ, ఇయర్, నెక్స్ట్ దాంట్లో జెండర్, నెక్స్ట్ కాలంలో ఏజ్, నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్లాసెస్ టేకెన్, నెక్స్ట్ కాలం కమ్యూన్ టైం, నెక్స్ట్ స్టడీ టైం, ఈ విధంగా. నెక్స్ట్ కింద 2 లైన్స్ అనేది ఎంటీగా ఉన్నాయి, అవి ఇంక ఎంటీగా వదిలేద్దాం. పైన చూడండి, దీనిపైన ఇంకొక రో కావాలి మనకి. అంటే ఈ 2 యాడ్ చేయాలంటే కనుక రో కావాలి కాబట్టి కర్సర్ ఇక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్ అబోవ్ కొట్టండి. ఒక రో అనేది వచ్చేసింది మనకి. ఇక్కడ వచ్చేసరికి ఎక్కడి నుంచి మర్జ్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఏజ్ కాన్ నుంచి ఇక్కడ వరకు మర్జ్ ఉందండి. మనము ఇక్కడ వరకే సెలెక్షన్ చేసేసుకొని ఈ ఏజ్ దగ్గర నుంచి ఇక్కడ క్లాసెస్ టేకెన్ దాకా ఒక మర్జ్ ఉంది, అక్కడ దాకా మర్జ్ కొట్టండి. నెక్స్ట్ లైన్ మళ్ళీ ఈ 2 కాలమ్స్ కలిపి మర్జ్ ఉంది. ఇదంతా కూడా కలిసిపోయింది కాబట్టి ఫస్ట్ ఇక్కడ దాకా తీసేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మర్జ్ చేయండి. ఇవి 2 అయిపోయినాయి. ఇక్కడ డిస్క్రీట్ వేరియబుల్స్, కంటిన్యూస్ వేరియబుల్స్ అనేది ఉంది, అది టైప్ చేద్దాము. ఈ వేరియబుల్స్ లైన్ కిందకు ఉంది కాబట్టి ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ కంటిన్యూస్,
ఇక్కడ ఆల్రెడీ వేరియబుల్స్ టైప్ చేశాను కదా. Ctrl+C Ctrl+V. నెక్స్ట్ దీనిపైన ఇంకొక లైన్ ఉంది, ఇంకొక రో ఉంది. ఫస్ట్ ఈ రో తీసుకుందాము, ఇంకొక రో యాడ్ చేద్దాము. ఇన్సర్ట్ అబో. ఇక్కడ కూడా ఈ డిస్క్రీట్ దగ్గర నుంచే మీరు మర్జ్ చేయాలి. ఇక్కడ మర్జ్ చేసేసుకోండి. దీని తర్వాత క్వాలిటేటివ్ వేరియబుల్స్ అని ఉంది, అది రాద్దాం. ఇక్కడ దీంట్లో వేరియబుల్స్ ఆల్రెడీ కాపీ చేసాం కదా, Ctrl+V కొట్టండి, వచ్చేస్తుంది. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మర్జ్ ఎక్కడి నుంచో చూసుకోవాలండి. ఈ క్వాలిటేటివ్ వేరియబుల్స్ నుంచి ఇవి కూడా మర్జ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఇవి 2 లైన్స్ సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ మర్జ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మర్జ్. ఇప్పుడు ఈ లైన్ అంతా కూడా ఇట్లా Ctrl+C, సేమ్ అదే హెడ్డింగ్ ఉంది ఇక్కడ, Ctrl+V. ఈ విధంగా నెక్స్ట్ దీనిపైన ఇంకొక లైన్ కావాలి కాబట్టి ఇన్సర్ట్ అబో కొట్టేద్దాం. ఈసారి వచ్చేసరికి ఈ 2 లైన్స్ మర్జ్ ఉందండి. ఈ 2 లైన్స్ మర్జ్ ఉంది. ఈ మర్జ్ చేసేసి ఇక్కడ వేరియబుల్స్ అనేది ఉండాలి. ఇక్కడ Ctrl+V, వేరియబుల్స్ కొట్టేసి ఇక్కడ క్వాలిటేటివ్ రిమూవ్ చేసేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఈ బాక్స్ అంతా కూడా ఎంటీ ఉంది. ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసేసి మర్జ్ కొట్టేసేసేయండి. ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కొంచెము విడ్త్ అనేది తగ్గించుకోవాలి. దీనికి ఇక్కడ విడ్త్ తగ్గించుకుందాము. ఈ జెండర్కి నెక్స్ట్ ఏజ్ చూడండి. కరెక్ట్ గా సింపుల్ గా అంటే మనం ఎక్కడెక్కడ మర్జ్ ఉందో అక్కడ నుంచి తీసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. మనం స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఎక్కడ ఏది మర్జ్ చేయాలో తెలియదు. కింద అయితే ఈ 7 కాలమ్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇవి తీసేసుకొని దానిపైన నుంచి రోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే గనక కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా, ఇది సెంటర్ పార్ట్ లో ఉండాలి. ఒకటేసారి టేబుల్ సెలెక్షన్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అలైన్మెంట్ లోకి వచ్చి సెంటర్ పార్ట్ పెట్టండి, కరెక్ట్ గా ఉంటుంది. ఈ విధంగా ఇంకా మీరు ఇంకా బోల్డ్ చేసుకోవాలంటే కూడా బోల్డ్ చేసుకోండి. సైజు టెక్స్ట్ సైజ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. టేబుల్ అయితే ఈ విధంగా అలైన్మెంట్ అనేది అయిపోయింది అనమాట. ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనము కంటెంట్ ఏది ఉందో అంతవరకే తీసేసుకొని రోస్ ఎలా యాడ్ చేసుకోవాలి, కాలమ్స్ ఎట్లా యాడ్ చేయాలి, మర్జ్ అనేది ఎక్కడ చేసుకోవాలన్నది చూసుకుంటే కనుక అర్థమవుతే టేబుల్ ఎంత పెద్ద టేబుల్స్ అయినా సరే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది క్యాష్ బిల్ అండి. ఈ బిల్ అనేది ఎలా చేయాలో చూద్దాము. సేమ్ ఇది కూడా ఇక్కడే క్రియేట్ చేద్దాం. ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి టేబుల్స్, ఇక్కడ కూడా చూడండి మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోస్ వచ్చేసరికి 1 2 3 4 రోస్ ఉన్నాయి. 5 కాలమ్స్ 4 రోస్. ఎంటర్. డేట్ ఏ రోజు ఇస్తున్నామో డేట్ అనేది ఉండాలి. ఈ డేట్కి ఒక లైన్ అనేది ఇద్దాము. డేట్ తర్వాత ఇక్కడ నేమ్ ఉంది, ఎవరిదైతే వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయడానికి ఇక్కడ నేమ్. దీనికి కూడా లైన్ ఇద్దాం. ఇదంతా కూడా మనకి పేపర్ సెంటర్ పార్ట్ లో ఉంది.
ఇది డేట్ అనేది రైట్ సైడ్ కాబట్టి ఇంక్రీజ్ ఇండెంట్ కొట్టాను. నెక్స్ట్ ఈ నేమ్ వచ్చేసరికి రైట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం మనకి ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ తగ్గాలి. సీరియల్ నెంబర్ రాస్తే మనం 1 2 3లే కదా రాసేది, ఈ సీరియల్ నెంబర్ అది తగ్గించుకోవాలి. ఈ స్పేస్ అనేది తగ్గించండి. ఈ విధంగా ఈ పర్టికులర్కి మనం రాసే కంటెంట్ని బట్టి ఇక్కడ కాలం విడ్త్ అనేది ఇచ్చుకోవాలి. ఇది పర్టికులర్స్. నెక్స్ట్ రేటు, క్వాంటిటీ, నెక్స్ట్ ఈ విధంగా కిందకి వెళ్ళిపోయింది. ఇది స్పేస్ సరిపోవట్లేదు. నెక్స్ట్ పేపర్లో చేద్దాం. ఎంటర్ నెక్స్ట్ పేపర్లోకి ఎంటర్ కొడుతున్నాం. మనకి ఎంత హైట్ అయితే కావాలంటే అంత హైట్ అనేది పెంచుకోవచ్చు ఇక్కడ. ఈ విధంగా. నెక్స్ట్ ఇది ఇంకా బాగా కనిపించాలి కాబట్టి Ctrl B బోల్డ్ కూడా కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఈ సేమ్ డేట్, ఇది బోల్డ్. ఈ విధంగా. ఈ కింద వచ్చేసరికి టోటల్ సిగ్నేచర్ ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి టోటల్, ఈ కింద దాంట్లో సిగ్నేచర్. సిగ్నేచర్ ఈ విధంగా. ఇప్పుడు ఈ సిగ్నేచర్ అనేది రైట్ సైడ్కి పంపిద్దాం. రైట్ సైడ్ ఈ విధంగా. ఈ మోడల్ కూడా అయిపోయిందండి బిల్డ్ చేయడం. ఇట్లాగా ఈ కొంచెం హైట్ అనేది వేరియేషన్ ఉంది కాబట్టి దీనికి కొంచెం హైట్ పెంచుకుందాం. వీటికి ఇక్కడ అండర్లైన్ ఉంది, Ctrl U కొట్టండి, మీకు అండర్లైన్ వస్తుంది. ఈ టెంపుల్ అనేది ఫాంట్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించండి. ఫైనల్గా ఇలా ఉంటుందండి. ఇది కూడా బోల్డ్ చేసుకుందాం. కొంచెం ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. Ctrl B. ఈ విధంగా ఏ బిల్ కూడా ఇదే విధంగా చేసుకుంటాను. 2 మోడల్స్ వచ్చినాయండి. ఇంకొక మోడల్ ఉంది. ఈ మోడల్ అండి. ఇది వచ్చేసరికి మీకు ఓన్లీ హోమ్ ట్యాబ్ లోనే కవర్స్ ఆప్షన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ కూడా కవర్ అవుతుంది. ఇది అనేది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు మ్యాటర్ అనేది టైప్ చేసుకోవాలి. మనము ఇక్కడ మ్యాటర్ టైప్ చేసుకుంటేనే ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళి కాలమ్స్ అనేది 4 కాలమ్స్ తీసుకుందాం. ఈ 4 కాలమ్స్ లో డేటా ఏందో టైప్ చేసుకుందాం. ఫస్ట్ పెయిడ్ అమౌంట్, పెయిడ్ ఆన్, పెయిడ్ బై, రిసీవ్డ్ బై అని ఉంది. నెక్స్ట్ దీనిపైన ఒక రో యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 రోస్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసేసి లేఅవుట్కి వెళ్ళి ఇన్సర్ట్ రో అబోవ్ కొట్టండి. 4 2 3 4 ఈ 4 యాడ్ చేశాను. ఈ 4లో ఫస్ట్ పెయిడ్ అమౌంట్ దగ్గరే ఒక రోలో ఇక్కడ వరకే ఉంది. ఇదంతా ఈ లైన్ అంతా కూడా మర్జ్ ఉంది. ఫస్ట్ దాన్ని మర్జ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో పెయిడ్ అమౌంట్
ఈ డేట్ ఆఫ్ కంప్లీషన్ మళ్ళీ పక్క బాక్స్ లో రాయడానికి గ్యాప్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ దానిపైన కోర్సు జాయిన్డ్ టైమింగ్స్, ఈ బాక్స్ లో కోర్సు జాయిన్డ్ టైమింగ్స్. ఈ విధంగా పైన వచ్చేసరికి ఇదంతా కూడా మర్జ్ చేసేసి హెడ్డింగ్ ఆఫీస్ రికార్డ్ అని హెడ్డింగ్ ఉంది. ఈ టెక్స్ట్ అంతా కూడా సెంటర్లో ఉండాలి కాబట్టి టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ సెంటర్ అలైన్మెంట్, నెక్స్ట్ బోల్డ్. ఇక్కడ దీనికి తగ్గట్టు ఇప్పుడు మన టేబుల్ అనేది హైట్ విడ్త్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. ఫస్ట్ టేబుల్ అయితే ఇచ్చేసేసాము. ఈ టేబుల్లో ఇంకా హైట్ విడ్త్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకో. కింద మెటీరియల్ రిసీవ్డ్ బై, సర్టిఫికెట్ రిసీవ్డ్ బై ఒక 2 rows అనేది కావాలి. కింద పెయిడ్ అమౌంట్ దీనికి 2 rows, సర్టిఫికేట్ రిసీవ్డ్, మెటీరియల్ రిసీవ్డ్ 2 rows, మొత్తం 4 rows కావాలి. ఇన్సర్ట్ బిలో కొట్టి 4 rows అనేది యాడ్ చేసుకుందాం. ఇంక ఈ 2 rows అనేవి మొత్తం మర్జ్ చేసి ఉన్నాయి. ఇక్కడ సర్టిఫికేట్ రిసీవ్డ్, మెటీరియల్ రిసీవ్డ్ అనేది రో మొత్తము మర్జ్ చేసింది కాబట్టి ఆ 2 rows అనేది మొత్తం మర్జ్ చేసుకోవాలి. ఇట్లా ఈ రో కూడా మొత్తం మర్జ్ ఉంది, ఇది కూడా మొత్తం మర్జ్ చేద్దాం. ఇంకా టేబుల్ హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం మనం. ఈ విధంగా హైట్ అనేది పెంచుకోవచ్చు. అదేవిధంగా ఫాంట్ సైజు, నెక్స్ట్ బోల్డ్, లాస్ట్లో ఆథరైజ్డ్ సిగ్నేచర్ మ్యాక్స్రే టెక్నాలజీస్ అనేది ఉంది. ఇవి రెండు మనకి లెఫ్ట్ అలైన్మెంట్ ఉన్నాయి కాబట్టి, సారీ రైట్ అలైన్మెంట్, కంట్రోల్ R కొట్టండి, రైట్ సైడ్ వచ్చేసింది. ఇందులో ఈ మ్యాక్స్రే టెక్నాలజీస్ వరకే బోల్డ్ ప్లస్ ఫాంట్ సైజ్ అనేది పెద్దగా ఉంది. ఈ ఆథరైజ్డ్ సిగ్నేచర్ కూడా బోల్డ్ ఉంది, కాకపోతే ఇది సెంటర్ పార్ట్లో ఉంది చూడండి. ఇది డిక్రీజ్, ఇక్కడ ఇంక్రీజ్ ఇండెంట్ కొట్టండి, ఇది సెంటర్కి వస్తుంది. కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఈ రెండింటి మధ్య ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గ్యాప్ అనేది లేదండి. ఈ గ్యాప్ అనేది తగ్గించుకోవాలంటే గనక ఇక్కడ ఈ రెండింటిని సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్లోకి వెళ్ళి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ కొట్టండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే మనకి టేబుల్ రెడీ అయింది. నెక్స్ట్ ఈ పైన ఉన్నది కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ బోల్డ్, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది పేపర్కి సెంటర్లో ఉండాలి, కంట్రోల్ E. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఈ విధంగా నెక్స్ట్ ఇది కూడా సేమ్ కంట్రోల్ E. నెక్స్ట్ ఈ స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్ కూడా సెంటర్ పార్ట్లోనే ఉంది.
Ctrl E కొట్టండి. ఇది కూడా బోల్డ్. ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ అన్ని క్యాపిటల్ లెటర్స్ Shift F3. ఈ విధంగా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక బాక్స్ ఉందండి. ఇది షేప్. ఇది హోమ్ ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ కి రాదు. మీరు ఇన్సర్ట్ లో షేప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను షేప్ గురించి చెప్తాను. నెక్స్ట్ ఇది ఇట్లాగే వదిలేద్దాం. ఈ రెండింటి మధ్య గ్యాప్స్ అనేది లేకుండా ఉండాలంటే గనక ఇక్కడ రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ కొట్టండి. గ్యాప్ ఇక్కడ కూడా 1 పెట్టేసేయండి, తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టూడెంట్ దానికి ఇక్కడ కోలన్స్ ఉన్నాయి. షిఫ్ట్ పట్టుకొని కోలన్స్ పెట్టండి. ఒక లైన్ కూడా ఉంది. ఆ లైన్ రావడానికి కూడా షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్ అండి. అండర్ స్కోర్ కొట్టాలని షిఫ్ట్ పట్టుకొని కొడితే వస్తుంది. నెక్స్ట్ అట్లాగే కింద దానికి కూడా కోలన్స్ అండర్ స్కోర్ డౌన్ ఆరో. నెక్స్ట్ డౌన్. ఈ విధంగా మళ్ళీ కోలన్స్ అన్ని కూడా సమానంగా ఇంకొకసారి ట్యాబ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ లైన్ అనేది కిందకు వచ్చిందంటే లైన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి కిందకు వచ్చింది. అది కూడా అడ్జస్ట్మెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ట్యాబ్. ట్యాబ్ ఈ విధంగా. నెక్స్ట్ ఈ లైన్లన్నీ కూడా సమానంగా ఉండేటట్లు ఫస్ట్ దీన్ని ఫాంట్ సైజ్ పెంచుకుందాము. మంచిగా కనిపించాలంటే కనుక ఇక్కడ ఫాంట్ సైజ్ 14 పెట్టండి. నెక్స్ట్ ఇదంతా కూడా బోల్డ్. ఇక్కడ ఈ లైన్లన్నీ ఫాంట్ సైజ్ పెరగకుండా కిందకు వచ్చినాయి. కొంచెం స్పేస్ తగ్గిస్తూ ఉంటే కనుక మనకు కరెక్ట్గా అలైన్మెంట్ అనేది వచ్చేస్తుంది. బ్యాక్ స్పేస్ ఇచ్చేసేయండి. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ దీనిలో కింద లైన్ బోర్డర్ ఒకటి ఉంది. నెక్స్ట్ పేరెంట్ గార్డియన్ సిగ్నేచర్ స్టూడెంట్ సిగ్నేచర్ ఒకటి ఉంది. ఇప్పుడు దీని కిందనే స్టూడెంట్ సిగ్నేచర్. ఇప్పుడు దీని కింద ఒక లైన్ బోర్డర్ ఉంది. ఆ లైన్ బోర్డర్ ఇవ్వాలంటే మనము ఇక్కడ బోర్డర్స్ షేడింగ్ లోకి వెళ్ళిపోయి అక్కడ విడ్త్ అనేది ఎక్కువ ఉంది లైన్ బోర్డర్ కి. ఫస్ట్ విడ్త్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఆ బోర్డర్ అనేది ఇక్కడ రావాలి. అక్కడ కర్సర్ క్లిక్ చేసి ఇచ్చేసేయండి. నెక్స్ట్ దీని కింద కూడా ఉంది సేమ్ అట్లాగే బోర్డర్స్ అండ్ షేడింగ్. నెక్స్ట్ బాటమ్ బోర్డర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి బాటమ్ బోర్డర్ ఈ విధంగా ఇవ్వండి. ఇది మొత్తము కింద పేపర్లోకి వెళ్ళిపోయింది. మనం ఒకటే పేపర్లో అడ్జస్ట్మెంట్ చేయాలి. మొత్తాన్ని ఇంతవరకు సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి లైన్ స్పేసింగ్ అనేది తగ్గించుకోవాలి. అట్లాగే ఇక్కడ టేబుల్కి గ్యాప్ లేదు, గ్యాప్ తగ్గించుకుంటే నెక్స్ట్ టేబుల్ హైట్ కూడా తగ్గించుకోవాలి. లేఅవుట్లోకి వెళ్ళి
హైట్ కొంచెం తగ్గించండి. ఇక్కడ దీని మధ్య స్పేస్ బాగా ఎక్కువైంది. కొంచెం ఎంటర్ కొట్టండి సరిపోతుంది. ఇక్కడ ఈ టేబుల్ మొత్తాన్ని ఫిట్ చేయాలి కాబట్టి లేఅవుట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ విండో కొట్టండి, మొత్తం ఫిట్ అయిపోతుంది. పేజీకి బోర్డర్ ఇవ్వాలి కాబట్టి పేజీ బోర్డర్ దగ్గర క్లిక్ చేసుకొని బాక్స్ సెలెక్షన్ చేసుకొని ఓకే కొట్టండి. పేజ్ బోర్డర్ వచ్చేస్తుంది. ఈ విధంగా 3 ఎక్సర్సైజెస్లోనే కంప్లీట్ అయినాయి. మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.